దేవునికి మహిమ కలుగును గాక. మన్యంలో మహాగణుడు సువార్త బృందానికి అందరికీ నా హృదయపూర్వమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి మేము అడవి ప్రాంతాల్లో, దూర ప్రాంతాల్లో, ఎక్కడ మారుమూల ప్రాంతాల్లో సువార్త చెప్తూ ఉన్నాము. అందుని బట్టి దేవుడు మరి ఎంతగానో దీవిస్తూ ఉన్నాడో ప్రతి ఒక్కరిని. మరి సువార్త ఎంతో ఘనముగా జరిపిస్తూ ఉన్నాడు దేవుడు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రతి ఒక్క బిడ్డ కూడా చక్కగా సువార్త చేస్తూ ఉన్నారు. ఇంకా అనేక మంది తరలించి రాబడాలి. మరి సువార్త కొంచెం వెనకబడకుండా ప్రతి ఒక్కరు కూడా రావాలని కోరుతూ ఉన్నాను. దేవుని బట్టి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. మరి ఇంకా సువార్త ఘనంగా జరగాలని, ప్రతి ఒక్కరు కూడా ఘనంగా మరి చెయ్యాలని, ప్రతి ఒక్కరు కూడా ఆసక్తితో ఉండాలని, మరి ఎంతగానో దేవుడి పని చెయ్యాలని. ఇది మన పని కాదు, మన కుటుంబం పని కాదు, మరి దేవుడి పని మాత్రమే చెయ్యాలి. మనం దేవుడి పని చేస్తే మరి దేవుడు ఎంతగానో దీవిస్తూ ఉంటాడు మన కుటుంబాల్లో. మనమే కాదు కానీ మన కుటుంబాలని కూడా నడిపించాలి. అందుని బట్టి దేవుడిని బట్టి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను నేను. దాన్ని బట్టి మనం అందరం కూడా మన కుటుంబాలని, మన చుట్టుపక్కల వాళ్ళని అందరినీ కూడా తరలింపుతూ మరి సువార్తగా దేవుని పని చేయిస్తే మరి ఎంతగానో దేవుడు మనల్ని దీవిస్తూ ఉంటాడు. మరి బహుబలంగా దేవుడు పని చేయాలని కోరుకుంటూ ఈ చిన్న మాటలో దేవుడు దీవించును గాక.